కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. ఇప్పుడు నేను రిషి దృష్టిలో, అలాగే ఈ లోకం దృష్టిలో కూడా చనిపోయాను. అతను తిరిగి అమెరికా వెళ్ళిపోయే వరకు నేను నాన్న దగ్గరికి వెళ్ళలేను. బ్రతికున్నట్టు బయటపడలేను. అంతవరకు అజ్ఞాతవాసమే. మరి మీరెక్కడుంటారు? తెలియడం లేదు. మరెక్కడికి బయలుదేరారు? అక్కడి నుంచి అయితే తప్పించగలిగినా గానీ మా ప్రయాణానికి గమ్యం తెలుస్తలేదు. ఎక్కడికన్నా తనని సేఫ్ ప్లేస్కి చేర్చాలనేదే నా ప్రయత్నం. ఒక పని చేయండి, మీరు నాతో మా ఇంటికి వచ్చేయండి. మీ ఇంటికా? వస్తే తప్పేంటి? నిన్ను నా తోడబుట్టిందాని అనుకుంటాను. నిన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందపడతారో తెలుసా? అసలు నువ్వే గాయత్రివన్నా నమ్మేస్తారు. అచ్చగుద్దినట్టు మనం అలాగే ఉన్నాం. ఏదో కారణం లేకపోతే భగవంతుడు మనల్ని ఇలా కలపడు. ఏదో బలమైన రీజన్తోనే నిన్ను నాకెదురు పడేలా చేసుంటాడు. ఇంకేం ఆలోచించకుండా నాతో రా. ఎంతకాలం మా ఇంట్లో ఉన్నా మాకెవ్వరికీ అభ్యంతరం ఉండదు. మీ సమస్యలన్నీ తీరాక నువ్వు హ్యాపీగా ఉన్న రోజే తిరిగి మీ నాన్న దగ్గరికి వెళ్దురు గాని. ఏమంటారు?